అపవాది చాలా బలముగా ఈ రోజుల్లో రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తిని శోధిస్తుంది. మరి ఏ విధము చేత నేను దేవుని సన్నిధికి దూరం చేయాలని, మరి ఏ విధము చేత నేను దేవునికి ఆరాధనకి దూరం చేయాలని, మరి ఏ విధము చేత నేను పాపములో పడివేయాలని, పవిత్రత లేకుండా చేయాలి అని, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా నడవకుండా చేయాలి అని అపవాది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేసినప్పుడు గుర్తిరగలిగాను ఏది దేవుని యొక్క ప్రయత్నమో, ఏది దేవుని యొక్క అపవాది యొక్క ప్రయత్నమో గుర్తించగలిగాను. ఇప్పుడు గుర్తించగలిగి జ్ఞానము చొప్పున నడుచుకోగలిగితే అపవాది చెరలో నుండి నువ్వు విడిపించగలుగుతావు. ఒకవేళ నీవు పాపము చేస్తున్నావు, దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి క్షమాపణ పొందగలిగి నీ బ్రతుకు మార్చుకోగలిగితే దేవునికి రాజ్యం దొరుకుతుంది. లేకపోతే అగ్నికుండమే నీకు సమీపిస్తుంది. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా అపవాది వేసేటువంటి బాణాలను గుర్తించగలగాలి. అపవాది వేసే తంత్రాలను గుర్తించగలగాలి. అలా గుర్తించలేదా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానాన్ని, దేవుని ఉన్నతమైనటువంటి జ్ఞానము, దేవునికి ఉన్నతమైనటువంటి సన్నిధిని, విలువైనటువంటి సన్నిధిని కోల్పోయే అవకాశం ఉంది. నేటి క్రైస్తవ్యము దేవుని ఉన్నతమైనటువంటి సన్నిధిని కోల్పోతుంది. దేవునికి సన్నిధిలో జ్ఞానాన్ని కోల్పోతుంది. దేవునికి సన్నిధిలో ఉన్నతమైనటువంటి మహిమను కోల్పోతుంది. దేవునికి ఆత్మను కోల్పోతుంది. దేవుడిచ్చే బహుమానాలన్నింటినీ కోల్పోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నింటినీ కోల్పోతున్నారు. ప్రధాన కారణం ఏదో తెలుసా? అపవాది యొక్క చెరలోకి వెళ్ళిపోవటం. అపవాది ఏ విధంగా ఇస్కరియోతును, యూదాను శోధించిందో, ఆదామును శోధించిందో, దావీదును శోధించిందో, నేడు ప్రతి క్రైస్తవుని శోధిస్తుంది. ప్రతి రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. దేవుని దూరం చేయాలి, దేవుని యొక్క మహిమ నుండి నిన్ను వేరు చేయాలి. ఎన్నో విధాలుగా శోధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటి విషయం ఏదో తెలుసా? ప్రతి ఒక్కరు జాగ్రత్త పడవలసిన విషయం ఏదో తెలుసా? అపవాది నిన్ను శోధించుటకు సిద్ధముగా ఉన్నది. ఆ అపవాదిలో నుండి నిన్ను నీవు రక్షించుకోగలిగితేనే